వెల్కమ్ బ్యాక్ టు ఆనంద శ్రీకరణ్ ఛానల్. ఈనాడు ఆదివారం పద వినోదం ప్రశ్నలు జవాబులు చూద్దాం. ఒకటి అడ్డం. సామర్థ్యం అంటే దక్షత అని రాస్తున్నాను. రెండు నిలువు. సారీ మన్నింపు అంటే క్షమాపణ. ఇప్పుడు మూడు నిలువు చూద్దాం. మోహం వలపు అంటే తమ్మకం. ఇప్పుడు నాలుగు అడ్డం చూద్దాం. వనిత అంటే నెలత. వనితకి స్త్రీ అంటే స్త్రీకి కూడా చాలా పర్యాయ పదాలు ఉన్నాయి. మిగతా పదాలకి సరిపోయేటట్టు నేను నెలత అని రాస్తున్నాను. ఐదు నిలువు. తీగ లత. ఆరు నిలువు. ఒక లోహం సత్తు, ఆంగ్లంలో టిన్ అంటే తగరం. ఇప్పుడు ఏడు అడ్డం చూడాలి. కినుక అంటే చిరుకోపం. ఎనిమిది నిలువు. తెలుగు టేస్ట్ రుచి. తొమ్మిది నిలువు. చక్కెర 4 అక్షరాలు ఇచ్చారు. పంచదార. ఇప్పుడు 9 అయిపోయింది. ఇప్పుడు 10 అడ్డం చూద్దాం. అత్తయ్య భర్త మామయ్య. 11 అడ్డం. తగాదా జగడం అంటే తగవు. మొదటి 2 అక్షరాలు వచ్చేసినాయి మనకి. ఇప్పుడు 11 అయిపోయింది. 12 అడ్డం చూద్దాం. సంపంగి అంటే చంపకం. కిందటిసారి కూడా ఇచ్చారు. 13 నిలువు చూద్దాం. అంతులేనిది పుష్కలం అంటే అపారం అని రాస్తున్నాను. ఇప్పుడు 14 నిలువు. రథం అంటే స్యందనం. 15 అడ్డం. ఒక వర్ణం అంటే ఊదా రంగు. వర్ణం అంటే రంగు. దా వచ్చింది కాబట్టి ఊదా అని రాస్తున్నాను. ఇప్పుడు 15 అయిపోయింది. 16 నిలువు అడ్డం. 16 అడ్డం. గోధుమ పిండితో రోటీ అంటే చపాతీ. 16 నిలువు చూద్దాం. చురుకైనది అంటే చలాకీ. ఇప్పుడు 17 అడ్డం చూద్దాం. ఇల్లు అంటే దా వచ్చింది సదనం. 17 నిలువు లేదు. ఇక్కడ 18 నిలువు ఉంది. విష్ణు ఖడ్గం అంటే నందకం. 18 అయిపోయింది. ఇప్పుడు 19 ఏకాక్షరం తర్వాత చూద్దాం. 20 అడ్డం. నిర్దేశించిన సమయానికి మోగేది అలారం. 20 నిలువు. సరే అంటే అలాగే. 21 నిలువు. విద్య అంటే చదువు. 22 అడ్డం. 22 తనయ అంటే నందన. 22 అయిపోయింది. ఇప్పుడు 23 అడ్డం. ముక్కుకు ఆభరణం ముక్కు బులాకి. ఇప్పుడు 24 అడ్డం. ఖర్చులు తగ్గించుకొని సంపాదనలో కొంత ఆదా చేయడం అంటే పొదుపు చేయడం. 25 నిలువు. వివిధ పదాలకు అర్థాలేమిటో తెలియజెప్పేది నిఘంటువు. నిఘంటువులోనే మనకి అర్థాలు దొరుకుతాయి పదాలకి. నిఘంటువు. 25 అయిపోయింది. ఇప్పుడు 26 నిలువు చూద్దాం. విరహం ఎడబాటు వియోగం అని రాస్తున్నాను. 27 నిలువు. గజం అంటే ఏనుగు. 28 నిలువు. అమృతం అంటే పీయూషం.
29 అడ్డం. ఒక తెలుగు మాసం. ఘమ్ వచ్చింది, మాఘమాసం. ఇప్పుడు 29 అయిపోయింది. 30 అడ్డం చూద్దాం. యతి, సిద్ధుడు, యోగి. 32 అడ్డం చూద్దాం. శరీరం అంటే తనువు. 33 నిలువు అడ్డం. 33 అడ్డం ఏంటి? నెమలి అంటే మయూరం. 33 నిలువు. వేసవిలో వచ్చే మధుర ఫలం ఆరంభంలో దీర్ఘం పోయింది. వేసవిలో వచ్చే మధుర ఫలం మామిడి. ఆరంభంలో దీర్ఘం పోయింది కాబట్టి మమిడి. 33 అడ్డం నిలువు అయిపోయింది. ఇప్పుడు 34, 31 నిలువు కూడా చూడలేదు మనం ఇక్కడ. గిడస, పొట్టి అంటే గిటక. 34 అడ్డం చూద్దాం. 60 నిమిషాల్లో అంటే గంటలో. 35 నిలువు. లోన అంటే లోపల. 35 అయిపోయింది. ఇప్పుడు 36 అడ్డం నిలువు. 36 అడ్డం 60 సెకండ్లు అంటే నిమిషం. 36 నిలువు. సదా, ఎల్లప్పుడూ అంటే నిరతం. 36 నిలువు అడ్డం అయిపోయింది. ఇప్పుడు 37 అడ్డం చూద్దాం. స్థూలం అంటే లావు. 38 అడ్డం చూద్దాం. ఇప్పుడు ముక్కంటి అంటే కపర్ది. శివుడుకి కూడా చాలా పేర్లు ఉన్నాయి. దానికి తగ్గట్టుగా ఇక్కడికి వచ్చిన తగ్గట్టుగా కపర్ది అని రాశారు. ఇప్పుడు 39 అడ్డం. కష్టం, అగచాటు అంటే ఆరడి. 39 నిలువు. అహం, పొగరు. అహం పొగరు అంటే ఆ రథం అని రాస్తున్నాను. ఆ రథం అని రాస్తున్నాం. ఇక్కడ తప్పు రాశాను. ఒక్క నిమిషం. అహం పొగడు అంటే ఆమిక. సారీ ఫ్రెండ్స్, తప్పు రాశాను కన్ఫ్యూషన్లో. సారీ. ఆమిక. అహం పొగడం అంటే ఆమిక. ఇప్పుడు 40 అడ్డం చూద్దాం. మంగళం, భవ్యం అంటే శుభం. 37 నిలువు. మిగులు, లబ్ధి, లాభం. ఇప్పుడు 37 అయిపోయింది. 39 అయిపోయింది. 40 నిలువు చూద్దాం. 40. కుక్క అంటే శునకం. 43 అడ్డం చూద్దాం. దండు, సైన్యం అంటే సేన. ఇప్పుడు 41 నిలువు చూద్దాం. ఇక్కడ స్వర్గం అంటే దివి. 40 అడ్డం. 42 అడ్డం నిలువు చూడాలి. 42 అడ్డం. కోరిక, వాంఛిత అంటే కామితం. 42 నిలువు. పాము కరిస్తే డాష్ వేసిందంటాం. కాటు వేసిందంటాం. కాటు. ఇప్పుడు 44 నిలువు చూద్దాం. ఒడి అంటే అంకం. 44 అయిపోయింది. 45 అడ్డం. ధనం, బీజం, విత్తు అంటే ధనము వస్తుంది. బీజం అంటే విత్తనం అని కూడా వస్తుంది. దాని విత్తు. ఇప్పుడు 46 అడ్డం చూద్దాం. కంటికి పెట్టుకుని అంజనం, కాటుక. ఇప్పుడు 48 అడ్డం చూద్దాం. ముళ్ళు అంటే కంటకం. ఈ వారం 2 ఏకాక్షరాలు ఇచ్చాడు. ఇక్కడ 19. తేనీడు అంటే టీ. 47 అడ్డం 19తో స్పర్ధ అంటే పోటీ. స్పర్ధకు వచ్చాడంటాం కదా, పోటీ. ఇదండి ఈనాడు ఆదివారం 10 వినోదం ప్రశ్నలు జవాబులు.
మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. బాయ్.